సైంటిస్టులు ఈ సముద్రపు లోతు భాగాన్ని 35,876 అడుగుల లోతు వరకు కనిపెట్టారు. కానీ ఈ సముద్రం అక్కడతో ఎండ్ అవ్వలేదు. ఇంకా మనం కనిపెట్టవలసింది చాలానే ఉంది. ఈ సముద్రంలో మనకు తెలియని వింతైన క్రియేచర్స్ చాలానే బ్రతుకుతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి వింతైన కొన్ని క్రియేచర్స్ ని చూసేద్దాం. అలానే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. బబుల్ ఐ ఫిష్. ఈ చేప కనిపించడమే మనకి ఇంత విచిత్రంగా కనిపిస్తుంది. ఇది గోల్డ్ ఫిష్ జాతికి చెందిన చేప. ఈ చేపలో మనకు కనిపించే అద్భుతం ఏంటంటే ఈ చేప కంటి పక్కన 2 బబుల్స్ లాగా ఇంత వింతగా మనకి కనిపిస్తుంది. అందుకే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే చాలా వింతగా ఇంత ప్రత్యేకంగా మనకి కనిపిస్తుంది. అలానే చాలా మంది ఈ చేపల్ని వాళ్ళ అక్వేరియం లో కూడా వీటిని స్పెషల్ అట్రాక్షన్ గా ఉండటానికి కూడా పెంచుకుంటున్నారు. అయితే ఈ చేపకి ఇలా బబుల్స్ లా ఉన్నది అదేదో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కాదు. ఆ బబుల్స్ లో ఈ చేపకి సంబంధించిన పోషకాలు అనేవి ఆ బబుల్స్ లో ఉంటాయి. ఇంకా ఈ చేప పెద్దగా పెరిగే చేప కూడా కాదు. ఇది కేవలం 6 ఇంచెస్ పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. ఇంకా 15 సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతుంది. ఈ చేపకి దాని కంటి పక్కన బబుల్స్ లాగా ఉండటం వల్ల అది పూర్తిగా దాని ప్రదేశాన్ని చూడలేదు. స్ట్రైట్ గా ఉండే వాటిని మాత్రమే చూడగలుగుతుంది. ఇంకా ఆ బబుల్స్ వల్ల ఇది స్పీడ్ గా కూడా స్విమ్ చేయలేదు. ఇంత స్లోగా మాత్రమే స్విమ్ చేయగలుగుతుంది. ఫ్లయింగ్ ఫిష్. ప్రపంచంలో ఉన్న వింతైన చేపల్లో ఈ చేపకు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంకా అందమైన చేపల్లో కూడా దీనికి ప్లేస్ ఉంది. ఎందుకంటే ఈ చేప చాలా విచిత్రంగా ఈ విధంగా ఎగరగలుగుతుంది. అయితే ఈ చేపలకు ఉన్న ఫిన్స్ అనేది కొంచెం పెద్దగా ఉండటంతో అది ఈ సముద్రంలో నుంచి పైకి ఎగురుతూ ఎక్కువసేపు ఈ గాల్లోనే ఉంటూ ఎగరగలుగుతుంది. ఈ వింతైన అందమైన చేపలు 18 ఇంచెస్ వరకు పెరుగుతుంటాయి. ఈ చేపలు ఎక్కువగా అట్లాంటిక్ మరియు పసిఫిక్ ఇంకా ఇండియన్ మహాసముద్రాల్లో కూడా బ్రతుకుతున్నాయి. అయితే ఈ చేపలు ఇలా సముద్రంలో నుంచి గాల్లోకి ఎగరటానికి గల కారణం ఏంటంటే ఒకటి అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్లి ఆహారాన్ని సంపాదించుకోవటానికి, రెండవది వీటి శత్రువుల నుంచి తప్పించుకోవటానికి కూడా ఇవి ఇలా పారిపోతూ ఎగురుతూ ఉంటాయి. అలానే కొంతమంది ఈ చేపల్ని చంపి తినేస్తున్నారు కూడా. రెడ్ కార్నెట్ ఫిష్. ఈ చేప చూడటానికి సన్నగా ఒక గొట్టంలాగా 6.5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇంకా రెడ్ కలర్ లో కనిపిస్తూ ఇంత అందంగా మనకి కనిపిస్తుంటుంది. అన్నింటికన్నా ఈ చేపలో ఉన్న వింత ఏంటంటే దాని నోటి భాగం. దాని నోటి భాగం నుంచి దాని కళ్ళు చూడండి ఎంత దూరంలో ఉన్నాయో. ఈ చేప చిన్న చిన్న చేపల్ని, క్రస్టేషియన్స్ ని, అలానే రొయ్యలను కూడా ఎక్కువగా తింటూ బ్రతుకుతుంటుంది. అది కూడా వాటిని ఎలా తింటుందో తెలుసా? వాటి పొడవాటి నోటితో ఒక వాక్యూమ్ క్లీనర్ లాగా ఆ చేపల్ని నోటితో లోపలికి పీల్చేస్తుంది. ఈ చేప ఎక్కువగా మనకి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్స్ లో కనిపిస్తుంటుంది. ప్రపంచం మొత్తంలో ఈ చేపలు బ్రతుకుతుండగా ఈ ఒక్క జపాన్ లో మాత్రం ఈ చేపని చాలా ఇష్టంగా తింటుంటారు. ఇంకా ఈ చేప యొక్క డిష్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకే ఈ చేప ఈ జపాన్ లో బాగా పాపులర్ అయిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైసులు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైటనింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైసులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 563 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్. 4,800 రూపాయలుండే పోలిక్యాప్ ఫ్యాన్ జస్ట్ 460 రూపీస్. 260 రూపీస్ ఉండే 500 గ్రామ్స్ హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన బిజీ లైఫ్ లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేము. కాబట్టి అటువంటి ఆఫర్స్ ని మిస్ అవుతూ కూడా ఉంటాము. సో దీనికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అనే పేజ్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్స్ ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైసులు డ్రాప్ అయినప్పుడు వెంటనే ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంకు కార్డు యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలో, సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా షాప్ మై డీల్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ కు సంబంధించిన రియల్ టైం అలర్ట్స్ ని పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ ని, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందండి. బ్లో ఫిష్.
ఈ చేప కేవలం ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే బ్రతుకుతుంది. అలానే 3000 అడుగుల నుంచి 19,000 అడుగుల లోతులో ఇది బ్రతుకుతుంది. ఈ చేప ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చేపని మొట్టమొదటిసారిగా 1983లో కనిపెట్టడం అనేది చేశారు. ఫస్ట్ దీన్ని చూసినప్పుడు సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది నీటిలో ఉన్నప్పుడు అన్ని చేపలకు మళ్ళీనే నార్మల్ గానే మనకి కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ చేప బయటకు వస్తుందో అప్పుడు దాని రూపం ఈ విధంగా ఒక బోన్స్ లేని జీవి అన్నట్లుగా ఒక జెల్లీ ఫిష్ లాగా మనకి కనిపిస్తుంది. అయితే ఇది ఇలా ఎందుకు మారుతుందంటే ఇది ఇన్ని వేల అడుగుల లోతులో బ్రతకటం వల్ల ఆ వాటర్ ప్రెషర్ కి దాని బాడీలో ఉన్న మజిల్స్ మొత్తం లూజ్ అయిపోవటం జరుగుతుంది. అందుకే ఇది నీళ్ళలో ఉన్నప్పుడు నార్మల్ చేపలాగా బయటకు తీసినప్పుడు మాత్రం ఈ విధంగా మజిల్స్ మొత్తం లూజ్ అయిపోయినట్లు మనకి కనిపిస్తుంటుంది. అన్నింటికన్నా ఈ చేప ఇంత అసహ్యంగా కనిపించేసరికి ఇది ప్రపంచంలో ఉన్న చేపలన్నింటిలో కల్లా అత్యంత అసహ్యకరమైన చేపలాగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ చేప ఇంత అసహ్యకరంగా కనిపించినా కూడా కొంతమంది వీటిని మంచి మంచి రెసిపీస్ లాగా కూడా చేసుకుని తినేస్తున్నారు. గూస్ బార్నకల్. ఈ సముద్రపు జీవిని చూస్తుంటే నిజంగా మనకి ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా కొంచెం భయం కలిగించేలా కూడా కనిపిస్తుంది. ఈ సముద్రపు అడుగు భాగాన ఉండే రాళ్లకి ఇవి అతుక్కుని బ్రతకటం అనేది చేస్తాయి. ఇది 19 ఇంచెస్ వరకు పొడవు పెరుగుతుంది. ఇది వాటి ఆహారం కోసం వాటి టెంటికల్స్ ని ఈ విధంగా బయట పెట్టి చిన్నపాటి సూక్ష్మజీవుల్ని తింటూ బ్రతుకుతుంటాయి. ఈ క్రియేచర్ అనేది ఈ సముద్రపు అడుగు భాగాన ఉండే రాళ్లపైన ఇన్ని వందల సంఖ్యలో ఒకే చోట ఒక గ్రూప్ గా బ్రతకటానికి ఇష్టపడుతుంటాయి. అందుకే మనకి ఇవి ఎప్పుడు కనిపించినా కూడా ఇలా వందల సంఖ్యలో ఇంకా వేల సంఖ్యలో కూడా ఒకే చోట కనిపిస్తుంటాయి. అలానే ఈ క్రియేచర్ ఒక పక్క చూడటానికి వింతగా కనిపిస్తుంటే మరో పక్క కొంచెం భయంకరంగా కూడా కనిపిస్తుంది. అయినా సరే ఈ క్రియేచర్ ని చాలా మంది సూప్స్ లాగా ఇంకా రెసిపీస్ లాగా కూడా చేసుకుంటూ తినేస్తున్నారు. బిగ్ రెడ్ జెల్లీ ఫిష్. ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ జెల్లీ ఫిష్ ని మొట్టమొదటిసారిగా 2003లో కనిపెట్టడం అనేది చేశారు. ఇది చాలా అరుదుగా కనిపించే జెల్లీ ఫిష్. ఎందుకంటే ఇది ఈ సముద్రపు అడుగు లోతులో అంటే 2500 అడుగుల లోతులో ఇది బ్రతుకుతుంది కాబట్టి. నిజానికి జెల్లీ ఫిష్ ని చూడటానికి మనకి ఒక మాన్స్టర్ లాగా కూడా కనిపిస్తుంటుంది. ఈ భయంకరమైన మాన్స్టర్ ఎక్కువగా మనకి పసిఫిక్ మహాసముద్రపు అడుగు భాగాన మాత్రమే కనిపిస్తుంది. అంతేకాదు ఇది ఏకంగా 5 అడుగుల పొడవు వరకు పెరిగే అంత పెద్ద జెల్లీ ఫిష్. వేరే జెల్లీ ఫిషెస్ తో పోలిస్తే ఇది మాత్రం చాలా విభిన్నంగా మనకి కనిపిస్తుంది. అలానే వాటి టెంటికల్స్ తో పోలిస్తే వీటి టెంటికల్స్ మాత్రం ఇంత హెవీగా ఇంత బలంగా మనకి కనిపిస్తాయి. అయితే ఈ జెల్లీ ఫిష్ చూడటానికి ఎంత భయంకరంగా కనిపిస్తుందో ఇది అంతే విషపూరితమైంది కూడా. కోఫిన్ ఫిష్. ప్రపంచం మొత్తంలో ఈ చేపలు 17 జాతుల వరకు బ్రతుకుతున్నట్లు గుర్తించారు. ఈ చేపని మొట్టమొదటిసారిగా 1997లో కనిపెట్టడం అనేది చేశారు. ఇది కేవలం 9 ఇంచెస్ వరకు మాత్రమే పెరుగుతుంది. ఈ చేపలు అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి. అది కూడా 8000 అడుగుల లోతులో. ఈ చేపకి ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే అది ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయి దాని బాడీపై ఉండే ముళ్ళు దాని రూపాన్ని భయంకరంగా మార్చేసి తన శత్రువులను కూడా భయపడేలా చేసేస్తుంది. ఇంకా ఇది ఈ సముద్రపు నేల మీద కూడా నడవగలుగుతుంది. సేమ్ ఇలానే ఈ సముద్రాల్లో ఫ్రాగ్ ఫిష్ అని కూడా ఒకటి ఉంది. ఈ ఫ్రాగ్ ఫిష్ లో సుమారు 60 జాతుల వరకు బ్రతుకుతున్నట్లు ఈ రీసెర్చర్స్ గుర్తించారు. అన్నింటికన్నా ఈ ఫ్రాగ్ ఫిషెస్ లో ఉండే చేపలు ఒక్కొక్కటి ఒక్కో వింతలాగా అంత అందంగా మనకి కనిపిస్తుంటాయి. కొన్నైతే చాలా భయంకరంగా కూడా ఒక గోస్ట్ లాగా కూడా కనిపిస్తుంటాయి. ఈ చేపలు కూడా ఈ సముద్రపు నేల మీద నడవగలుగుతాయి. ఈ చేప జాతుల్లో చాలా అందమైన చేపలు ఉంటే మరికొన్ని మాత్రం ఇంత భయం కలిగించేవి కూడా బ్రతుకుతున్నాయి. బ్రిటిల్ స్టార్స్. ఇది 60 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగే అతి వింతైన సముద్రపు జీవి. దీనికి ఈ సముద్రంలో బ్రతికే స్టార్ ఫిష్ కి చాలా దగ్గర సంబంధం అనేది ఉంది. ఈ క్రియేచర్ కి దాని మిడిల్ పార్ట్ అనేది కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది. ఇంకా అందులోనే దాని స్టమక్, మౌత్ అలానే ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తం కూడా అందులోనే ఉంటాయి. అయితే ఇది బ్రతకటానికి దాని ఆర్మ్స్ వీటిని చాలా బాగా ఉపయోగించుకుంటుంది. వీటికుండే ఆ 5 ఆర్మ్స్ సహాయంతో ఇది ఈ నీటిలో స్విమ్ చేసేటప్పుడు మాత్రం
మనకు అదొక వింతైన జీవిలాగా అంత సర్ప్రైజ్ చేసేస్తుంది. అంతేకాదు దీనిపై అటాక్ చేయడానికి ఎప్పుడైనా వాటి శత్రువులు వస్తే దాని శత్రువుకి దాని బాడీలో ఉన్న ఒక ఆర్మ్ ని ఆహారంగా ఇచ్చేస్తుంది. అంత సాహసం ఇది ఎందుకు చేస్తుందంటే అది పోగొట్టుకున్న ఆర్మ్ అనేది దానికి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అలా అవి పోగొట్టుకున్న ఆర్మ్స్ ని మళ్ళీ పుట్టించుకునే శక్తి వాటికుంటుంది. అలానే ఇవి రాత్రిపూటలన ఈ విధంగా మెరిసిపోతూ కూడా ఉంటాయి. వీటికి దగ్గర సంబంధం ఉన్న ఈ స్టార్ ఫిషెస్ కూడా ఈ సముద్రపు మొత్తంలో 2000కు పైగా స్పీసెస్ బ్రతుకుతున్నట్లు గుర్తించారు. మామూలుగా ఏ స్టార్ ఫిష్ కైనా 5 ఆర్మ్స్ మాత్రమే ఉంటాయి. కానీ వీటిలోనే కొన్ని జాతులకి 50 ఆర్మ్స్ ఉన్నాయి కూడా ఈ సముద్రాల్లో బ్రతుకుతున్నాయి. బ్రిటర్ స్టార్ కి ఉన్నట్లుగానే ఈ స్టార్ ఫిషెస్ కూడా వాటి ఆర్మ్స్ ను పోగొట్టుకుంటే అవి మళ్ళీ రీజనరేట్ చేసుకునే శక్తి వీటికి ఉంటుంది. ఇవి అంత విచిత్రమైన సముద్రపు జీవులు. ఎలిఫెంట్ ఫిష్. ఈ భూమి మీద ఇలాంటి పెద్ద ఏనుగుల్ని మనం చాలానే చూసుంటాం. కానీ ఈ సముద్రంలో కూడా ఒక ఏనుగు లాంటి వింతైన చేప అనేది బ్రతుకుతుందంటే మీరు నమ్ముతారా? ఈ చేపకున్న స్పెషాలిటీ ఏంటంటే దాని ముక్కు భాగం ఈ విధంగా ఒక తొండం లాగా ఉంటుంది. అందుకే దీనికి ఎలిఫెంట్ ఫిష్ అని పేరొచ్చింది. ఈ చేప వేరే చేపలతో పోలిస్తే చాలా విచిత్రంగా ఉండటంతో ప్రత్యేకమైన పేరు కూడా సంపాదించుకుంది. అలానే పాపులర్ కూడా అయ్యింది. నిజానికి ఈ చేప చూడటానికి మనకి చాలా అమాయకంగా ఉన్నట్లే కనిపిస్తుంది. అలానే ఇది 5 అడుగులు పొడవు వరకు పెరిగే పెద్ద చేప కూడా. ఈ చేపలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే దాని తొండం అనేది మనకి ఇంత క్లియర్ గా కనిపిస్తుంటుంది. ఈ చేప ఇంత యూనిక్ గా కనిపించడంతో అందుకే చాలా మంది పెట్ లవర్స్ దీన్ని వాళ్ళ అక్వేరియం లో పెంచుకోవటానికి కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఇంకా ఈ చేపలు అనేవి ఈ సముద్రాల్లో 650 అడుగుల లోతులో బ్రతుకుతుంటాయి. అలానే ఈ వింతైన చేపలు ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన షాప్ మై డీల్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.